నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన కలెక్టర్ నాగరాణి. ప్రత్యేక పథకాలతో దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తనకు అరుంధతీయ యువజన సంఘ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. రేలంగి పేద మహిళలు నడిచేందుకు వీల్ చైర్ బహుకరించిన తనకు మానవతా స్వచ్ఛంద సంస్థ. దాత అత్యం విజయలక్ష్మిని అభినందించిన సంస్థ సభ్యులు. గ్రామ అభివృద్ధిని కోరుతూ గిత్తకు ఆవుకు వినూత్నంగా వివాహం చేసిన తణుకు మండలం కొమరవరం గ్రామ ప్రజలు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో విన్నర్ గా నిలిచిన తణుకు ముల్లపూడి పాలిటెక్నిక్ కబడ్డీ జట్టు. స్వీయ ఆర్థిక అభివృద్ధి ద్వారానే నగరపాలక సంస్థల ప్రగతి. రాజమండ్రిలో ప్రకటించిన ఏపీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు యనమల ఎమ్మెల్యే బండారు. 6,40,000 రూపాయలు విలువ చేసే విద్యుత్ రాగి వైర్లను అపహరించిన ముఠాను అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు. మీడియాకు వివరించిన ఎస్పీ శివకిషోర్. రాష్ట్రానికి తలమానికంగా భీమవరాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో పట్టణ సుందరీకరణ పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక వనరులను సమకూర్చేందుకు పలువురు దాతలతో కూడా చర్చించడం జరిగిందన్నారు. అలాగే డిజైన్లను కూడా ఆర్కిటెక్చర్ ద్వారా రూపొందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ రామచంద్రారెడ్డి, ఈఈ పి త్రినాథరావు, డిఈలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో నవలూరు గ్రామం నుండి ఇంద్రకిలాద్రికి విజయదుర్గ భవానీ భక్తిపీఠం ఆధ్వర్యంలో తలపెట్టిన మహాపాదయాత్ర బుధవారం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేమన ఏడుకొండలు గురుస్వామి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీతో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని, తోలేరు గ్రామ ఉప సర్పంచ్ భోగిరెడ్డి శ్రీనివాస్, కంబాలి యేసుప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు వీరవల్లి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. సమాజంలో అందరికన్నా వెనుకబడి ఉన్న దళితులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న అరుంధతీయ నగర్లో బుధవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం అరుంధతీయ యువజన సంక్షేమ సంఘానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. యువజన సంక్షేమ సంఘం నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సమస్యలన్నింటినీ కూడా నా దృష్టికి తీసుకురావడంతో పాటుగా భవిష్యత్తులో ఏ విధంగా ఈ కాలనీలన్నీ కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి వాటిన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలన చేసి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా ఈరోజు శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో దానికి త్వరలోనే నిధులు మంజూరు చేసే విధంగా కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అక్కడ నూతన కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా ఈరోజు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి దాన్ని పునర్నిర్మాణం చేసుకునే విధంగా కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి
డ్రైనేజ్ సమస్యలు కానీ, చెరువు సమస్యలు కానీ, వీటన్నిటినీ కూడా బరియల్ గ్రౌండ్ కానీ అన్నిటికీ కూడా 1 by 1 అన్ని సమస్యలు మీ అందరి సహకారంతో మనందరూ కూడా ఒక టీముగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ పార్టీలకు అతీతంగా ఈ నగర్ని అరుంధతి నగర్ని అభివృద్ధి చేస్తున్నామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్బదాసరి లాజర్, ఉందుర్తి రాజకుమార్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగడ వెంకటకృష్ణ, సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మల్లిపూడి జగజీవన్ రామ్, ఉపాధ్యక్షులు ప్రతిపాటి నిరీక్షణ్ రాజు, ఉండ్రాజవరపు నరసింహమూర్తి, కారుమంచి మిత్ర, ప్రధాన కార్యదర్శులు చదలవాడ నాని, సిర్రా బ్రహ్మయ్య, కార్యదర్శులు ఉండ్రాజవరపు దానకుమార్, దిరిసిపో రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులు ఉండ్రాజవరపు శ్రీను, చదలవాడ సతీష్, కోశాధికారి సిర్రా మధుబాబు, సంయుక్త కోశాధికారి ఉండ్రాజవరపు భరత్తో పాటు కమిటీ సభ్యులు, న్యాయ సలహాదారులు పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ నడవలేని స్థితిలో ఉన్న ఇరగవరం మండలం రేలంగి గ్రామ నివాసి బొక్క మహాలక్ష్మికి తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా స్వర్గీయ అంత్యం మందేశ్వరరావు జ్ఞాపకార్థం వీరి భార్య విజయలక్ష్మి 10,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్ ను బుధవారం బహుకరించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి మాట్లాడుతూ ఇదే రకమైన సమస్యలతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి తమ మానవతా సంస్థ దాతల సహకారంతో సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. మానవతా విలువలను పరిరక్షించేందుకు తాము చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రావడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు నడింపల్లి శ్రీరామరాజు, ఆకెల సుబ్రహ్మణ్యం, ఆకుల శేషుబాబు, పులమాల వీరభద్రం, వి రామకృష్ణారెడ్డి, కెవి రమణమూర్తులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించి మానవాళి ముందుకు దూసుకుపోతున్నది. ఇందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ఊహించని పరిణామాలు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఎక్కడో అమెరికాలో లేదా మరో దేశంలో ఉన్న మనిషిని ఇక్కడే ఉండి చూడగలుగుతున్నాం. నిత్యం ఎన్నో వేల లక్షల దూరాల్లో ఉన్న మన ఆప్తులతో సెల్ ఫోన్ ద్వారా యోగక్షేమాలు చర్చించుకుంటున్నాం. సైన్స్ సాధించి పెడుతున్న ఈ ప్రగతి పేద ధనిక తారతమ్యం లేకుండా అనుభవించగలుగుతున్నాం. అయితే ఇదే సమయంలో వందల సంవత్సరాల క్రితం అంటుకున్న మూఢనమ్మకాలను ఇంకా వదలలేకపోతున్నాం. అసలు విషయానికి వస్తే తణుకు మండలం కొమరవరం గ్రామ ప్రజలకు మేలు జరుగుతాయనే మూఢనమ్మకంతో మనుషులకు చేసినట్లుగా వివాహాన్ని 2 పశువులకు శాస్త్రయుక్తంగా పెళ్లి చేసి కొందరు తమ నమ్మకాలను ఆచరణలోకి తెచ్చారు. ఈ మేరకు బుధవారం ఆవు గిత్తలను దంపతులుగా భావించి కళ్యాణం నిర్వహించారు. అనంతరం వీటిని గ్రామమంతా ఊరేగించి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన ఈ అరుదైన వివాహ కార్యక్రమంతో గ్రామానికి మేలు జరగగలదని పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. మన దేశంలో అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతున్నదని, దీనిని నమ్మి తమ ఊరు మంచి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తణుకు వేల్పూర్ రోడ్లోని మసీదులో మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామని మునుస్వామి, ఎస్కే మోతి, కోలా దుర్గాభవాని, టి సత్యనారాయణరాజు, షేక్ అహ్మద్ అలీఖాన్ బాజీ, పోట్ల సురేష్లు మాట్లాడుతూ మైనారిటీలకు ఉన్న హక్కులను వివరించారు. అలాగే ఆస్తి కొనుగోలు విషయంలో పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశ్లేషించి చెప్పారు.
ముఖ్యంగా ప్రామిసరీ నోటుపై డబ్బు తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు రహీముద్దీన్తో పాటు మైనారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 27వ పాలిటెక్నిక్ అంతర్ కళాశాల క్రీడల పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన శ్రీ ముల్లపూడి వెంకట్రాయ మెమోరియల్ పాలిటెక్నిక్ జట్టు కబడ్డీ విన్నర్ గా నిలిచింది. తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ లో బుధవారం తణుకు ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్, ఏలూరు హేలాపురి పాలిటెక్నిక్ జట్లు కబడ్డీ ఫైనల్ పోటీలో తలపడ్డాయి. ఇందులో ఎస్ఎంవీఎం విన్నర్ గాను, హేలాపురి రన్నర్ గా నిలిచింది. అలాగే ఖోఖో ఫైనల్ పోటీలో ఏలూరు సర్సియారెడ్డి పాలిటెక్నిక్ జట్టు విజయం సాధించింది. వాలీబాల్ ఫైనల్లో భీమవరం శ్రీమతి బి సీతా పాలిటెక్నిక్ కైవసం చేసుకుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఆటల పోటీలు గురువారంతో ముగియనున్నాయి. 11 పాలిటెక్నిక్ల నుంచి వచ్చిన జట్లు ఆయా క్రీడల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. There you see Sri Vasavi Engineering College. Nine, 8, 7. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.